డీసీఎం పవన్ కళ్యాణ్ గారి సీజ్ ద షిప్ కాకినాడ పోర్ట్లో ఆ డ్రామా మొత్తం చూస్తూ ఉంటే కామెడీ యాక్టర్కి ఎక్కువ, హీరోకి తక్కువ అన్నట్లుగా ఉంది. అంటే ఆ సన్నివేశాన్ని నేను అనేది పవన్ కళ్యాణ్ గారిని కాదు. కామెడీకి ఎక్కువ, హీరోయిజానికి తక్కువ అన్నట్లుగా ఉంది. ఆయన సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్ అంటే ఆ షిప్ని సీజ్ చేయమని. తీరా చూస్తే ఆయన సిన్సియర్గా ప్రయత్నించాడు. ఏదైనా సరే సినిమా హీరో కదా, రాజకీయాలను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు కదా, కాబట్టి ఆయన కాస్త ఆవేశంతో ఉంటారులే, అల్టిమేట్గా ఆయన ప్రజల యొక్క ప్రయోజనాలను ఆశిస్తారులే అనుకుంటే అదంతా కూడా ఊరికే డ్రామా అనేది తర్వాత అర్థమైంది. ఏంటంటే అంతకుముందే కలెక్టర్ గారు వచ్చేసి దాన్ని సీజ్ చేయమన్నారంట. మరి ఈయన తర్వాత మళ్ళీ దాని మీద కెమెరా ఆన్ స్టార్ట్ అన్నట్టుగా ఈయన మళ్ళీ కొత్త డ్రామా ఏంటనేది అర్థం కాని ప్రశ్న. ఇక్కడ ఒక్క పవన్ కళ్యాణ్ గారే కాదు, సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏదైతే జనసేన పార్టీ యొక్క రాజకీయ ప్రధానమైనటువంటి మూలస్తంభం లాంటి వ్యక్తి, ఆయన చెప్పేది కూడా అసలు తలా తోక లేకుండా ఉంది. ఇప్పుడు మనం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అంటామండి. అంటూనే కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని చాలా ఘనంగా చెప్పుకుంటా ఉంది. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్తా ఉన్నారు. అట్లా ఉంది వీళ్ళు చేసేది. అసలు ఆ యొక్క రైసు ఒక చైన్ లాగా ఏ ప్రభుత్వం మారినా ఆ రైస్ అనేది ఎవరు కూడా చౌక బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు అన్నానికి వాడటం లేదు. వాడే వాళ్ళ సంఖ్య ఒక 10% ఉంటుందేమో. మిగతా 90% కూడా మొత్తం రాష్ట్రంలో రీసైక్లింగ్ అవుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి విదేశాలకి? సరే, వాళ్ళు ఎన్నిసార్లు పాలిష్ చేసుకుంటారో, ఏ రకంగా సన్నబియ్యంగా మారుస్తారో దాని జోలి నేను వెళ్తల్లా. అది అందరికి తెలిసినటువంటి తంతే కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ చిన్న పాలన వాడిని కదిలించినా తెలిసినటువంటి అంశమే కాబట్టి దాని జోలి కూడా నేను వెళ్ళదలుచుకోవాలి. అయితే ఇక్కడ అందరికీ తెలిసినటువంటి ఆ విషయాన్ని ఇప్పుడేదో పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా తెలిసినట్లుగా, సరే కొత్తగా తెలిసినట్లుగా ఆ స్టెల్లా షిప్ దగ్గర చేసినటువంటి హంగామా ఉందే, ఆ స్టెల్లా షిప్ దాని మీద ఆయన చేసినటువంటి హంగామాని పేర్ని నాని గారు, ఆశ్చర్యం వేసింది నాకు ఆయన చెప్తా ఉంటే. ఆయన ఒకటే అన్నారు, స్టెల్లాలో లోడ్ అయినటువంటి 34,000 టన్నులు కూడా 34 మంది ప్రైవేటు వ్యక్తులవి. మేమేదో చిన్న చితక వ్యాపారస్తులు అండి, 500 టన్నులు ఒకళ్ళు, 2,000 టన్నులు ఒకళ్ళు, 1000 టన్నులు ఒకళ్ళు, ఇట్లా మేమందరం కలిపి 34 మందిని కలిపి 34,000 టన్నులు పంపిస్తున్నాము. సరే, మా దాన్ని వచ్చి సీజ్ చేశారు. మా దానికి ఆనుకునే మా ప్రక్కనే ఉన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫినాన్స్ మినిస్టర్గా చేస్తున్నటువంటి ఆయన శ్రీనివాసరావు, ఆయనకు సంబంధించినటువంటి సంస్థ ఆగ్రో, అది పట్టాభి ఆగ్రో. ఈ పట్టాభి ఆగ్రో దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్లో 3వ స్థానంలో ఉంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆయనకు సంబంధించినటువంటి షిప్లో
ఆ షిప్ పేరు కూడా ఏదో ఇచ్చారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ షిప్ పేరు సమ్ ఎంబీ కన్స్టర్ అనేటటువంటి పేరు ఇచ్చారు. దానిలో 42,000 టన్నులు. అవి కూడా సరిపోక ఇంకా కొంత లోడు వెయ్యాలంట, ఇంకా దాంట్లో కొన్ని టన్నులు వెయ్యాలంట. వాతావరణం అనుకూలించక దాన్ని అట్లా ఉంచారు. మరి ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ షిప్ కనపడకపోవటం ఏంటి? నిజమేననుకుందాం కాసేపు. ప్రజలకు సంబంధించినటువంటి, ప్రజలకు దక్కాల్సినటువంటి, ప్రజలకు చేరాల్సినటువంటి, ప్రజలకు అందాల్సినటువంటి చౌక బియ్యాన్ని, పీడిఎస్ రైస్ని అడ్డదారిలో మరి అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు, కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారే. ఆ చెప్పేటటువంటి ఆ రైస్ని ఆపటమే మీ లక్ష్యమైతే, హీరోయిజం చూపించటమే మీ లక్ష్యమైతే, మంత్రివర్గంలో భాగస్వామి అయి ఉండి కూడా మారు వేషంలో వచ్చి ప్రజల కోసం పోరాడేటటువంటి నిజమైనటువంటి మనస్తత్వం మీది కానీ అయితే, మరి 42,000 టన్నులు లోడ్ అయినటువంటి ఓడ షిప్ మీకెందుకు కనపడలేదండి? పోనీ అప్పుడు కనపడలేదు, ఇప్పుడు పేర్ని నాని గారు బయట పెట్టారు కదా, మరి సీజ్ ద షిప్ అని దానికి కూడా చెప్పండి, దాన్ని కూడా సీజ్ చేయండి. ఇక వీళ్ళకి అందరికీ కూడా ఒక వైఎస్ఆర్సీపీ మీద పడి ఏడవటం, వైఎస్ఆర్సీపీని బదనాం చేయటం, వైఎస్ఆర్సీపీ నాయకులని ప్రతి దాంట్లోకి లాగటం అలవాటైపోయింది. వీళ్ళేమంటున్నారు? తగుదనమ్మా అంటూ ఆ పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఏం చెప్తారు? అరబిందోకి ఇచ్చిన తర్వాత అడ్డగోలు ఎక్స్పోర్ట్ ఎక్కువైపోయింది అని చెప్పేశారు. అడ్డగోలు ఎక్స్పోర్ట్ ఎక్కువ అవటం కాదు సార్, ఇక్కడ కాకినాడ సీపోర్ట్ నుంచే, కాకినాడ పోర్టు నుంచే ఇతర దేశాలకు భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. మీరు చెప్పినటువంటి 40 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి రైస్ అన్నారే, కోట్ల రూపాయల విలువైనటువంటి రైస్ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయిన మాట వాస్తవం, అవుతూ ఉన్నమాట వాస్తవం. అసలు దాన్ని బేసిక్గా ఆపండి సార్. దాన్ని అసలు ఆ ఎక్స్చేంజ్ అనేది, రైస్ ఎక్స్చేంజ్ అనేది జరగకుండా, ఏది పేదల దగ్గరికి ఇచ్చామని ఆ పేదలు మళ్ళీ 10 రూపాయలు పేదల దగ్గర నుంచి కొనటం, 10 నుంచి 12, 15 ఇష్టం వచ్చిన రేట్లు ఉన్నాయి దానికి. దాన్ని 3 సార్లు 4 సార్లు పాలిషులు పెట్టేసి దాన్ని 70 రూపాయలకి 80 రూపాయలకి ఖర్చు చేయటం, అది ఎక్స్పోర్ట్ చేయటం, ఇదంతా రీసైక్లింగ్ జరుగుతుంది కదా. దీన్ని ఆపేటటువంటి ప్రక్రియ ఏంటో మీరు ప్రయత్నం చేయండి. ఆపేటటువంటి విధానం ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి. మీరు అంటా ఉన్నారే, మీరు ఒక విధానాన్ని తీసుకున్నప్పుడు 10 మందికి మేలు చేసే విధంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమాల్లో ఉన్నారు నిన్నటిదాకా, రాజకీయాలు మీకు తెలియవు, మేము కాదంటలా మిమ్మల్ని. కానీ మీలో స్వార్థం లేకపోతే ముందు పయ్యావుల కేశవ్ గారికి చెందినటువంటి, అంటే వాళ్ళ వియ్యంకుడికి చెందినటువంటి ఆ షిప్ను కూడా సీజ్ చేయమని చెప్పండి ఫస్ట్. దాని తర్వాత మీరేం చేయాలంటే, అక్కడ 20 మంది కానిస్టేబుల్ ఏం చేస్తారు అని చెప్పేసి అన్నారే, ఆ షిప్లో 20 మంది కానిస్టేబుల్ని కాదు మీరు చూడాల్సింది, 20 మంది పోలీసులు వాళ్ళని కాదు మీరు చూడాల్సింది, వేల కుటుంబాలు అక్కడ రైస్ ఎక్స్పోర్ట్ ద్వారా బియ్యం బస్తాలు ఎత్తటం, షిప్లో వేయటం, ఆ షిప్లో లోడ్ చేయటం ద్వారా వేల కుటుంబాలు అక్కడ బ్రతుకుతూ ఉన్నాయి. లేదు 20 మంది కానిస్టేబుల్ చాలరు, ఒక మిలిటరీ బెటాలియన్ని దించండి,
మీకు అత్యంత సన్నిహితులు కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి హోంమంత్రి గారు కానీ, అమిత్ షా గారు కానీ, వీళ్ళందరూ కూడా మీ జేబులో మనుషులే కదా. మీ స్థాయి కూడా ఇప్పుడు పెరిగిపోయింది కదా. మిమ్మల్ని తీసుకెళ్లి మహారాష్ట్రలో కూడా క్యాంపెయిన్ చేయించుకుంటున్నారు కదా. మీరు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకుడు అయిపోయారు కదా. మీ అన్నగారు నాగబాబు గారే చెప్పారు, కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడటమే కాదు, భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటానికి కూడా పవన్ కళ్యాణ్ కారణం అని మీరే చెప్పారు. మీ అన్నగారు స్వయంగా చెప్పారు, అందరం విన్నాం. మీరు అది చేయండి సార్. ఎవ్వరేం చేయరు, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు. మీరు ప్రధానంగా ప్రజల పక్షాన పోరాడండి, తప్పులేదు. ప్రజల కోసం ఆరాటపడండి, తప్పులేదు. ప్రజల తరపున పోరాడేటటువంటి మీకు మాబోటి వాళ్ళందరం కూడా మద్దతు ఇస్తాం. కానీ మీరు ఇక్కడ వైసీపీ టార్గెట్గా వర్క్ చేయబాకండి. ప్రజా ప్రయోజనాలు నిజంగా దృష్టి పెట్టండి. అరబిందో అరబిందో ఏం చేశారు ఆయన అంటే, అరబిందో ఆయన ఒక పర్సంటేజ్ 41.2% ఎంతో షేర్ కొన్నారు. షేర్లు ఆ కేజీరావు గారు ఎందుకు అమ్మారో అడగండి ఆయన్ని. మీ రామోజీరావు గారు షేర్లు అమ్ముకోలేదా? మీరు అమ్ముకుంటే ఒక న్యాయమని, ఇంకొకళ్ళు అమ్ముకుంటే ఒక న్యాయమా? ఏం మాట్లాడుతున్నారండి మీరే? నాదెళ్ల మనోహర్ గారు ఏదో వైసీపీ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాన్ని ఆపండి. 6 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. 6 నెలల తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్టుగా మీరేమి చేయలేక చేతగాక చేతులు ఇడిగిపోయి ఉన్నట్లుగా మీ మాటలు ఉంటే మీకు అడ్మినిస్ట్రేషన్ చేత కాదనుకుంటారండి, మీకు పరిపాలన చేత కాదనుకుంటారు. ఇంత చేతగాని వాళ్ళన మనం గెలిపించిందని ప్రజలు అనుకునేటటువంటి పరిస్థితి రాకుండా మీరు ఆనెస్ట్గా ప్రయత్నం చేయండి. వైసీపీని టార్గెట్ చేయటం అనేటటువంటి మీ యొక్క సంకుచితమైనటువంటి ఆలోచన నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వ పరంగా మీరు ఏం చేయగలుగుతున్నారు అనేది చేయండి. సీజ్ ద షిప్ అని 34 మంది ఏదో చిన్న చితక వ్యాపారస్తులను బెదిరించిన మీరు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి వియ్యంకుడిని కూడా, ఆయన షిప్ను కూడా సీజ్ చేసేసి శభాష్ పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, మేము కూడా మీకు చప్పట్లు కొడతాం.